మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన యెడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా లాగేసుకున్నాడు. యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ సిలువలో ఆయన ప్రాణం పెట్టాడో, ఆ సమాధిని గెలిచి అపవాది దగ్గర ఉన్నటువంటి ఆ అధికారము, ఆ యొక్క దండము క్రీస్తు వశము అయినవి. ఇది క్రైస్తవుడు గ్రహించాలి, సంఘము గ్రహించాలి. ఈరోజు అధికారం మనది, కానీ అపవాది మనం మోసం చేశాడు, భ్రమ పెడుతూ ఉన్నాడు. ఇంకా వాడి వశంలో ఉందని, ఈ శ్రమలు నిరంతరం ఉంటాయని, ఈ దరిద్రము నిన్ను వదిలిపోదని, ఈ రోగము పోదని, ఈ మరణము నిన్ను విడవదని. కానీ తండ్రి అయిన దేవుడు ఇదిగో కుమారుని ద్వారా తిరిగి మనకిచ్చిన అధికారమును బట్టి మనము ఆ మహిమలో వాటన్నిటిని స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాటిని స్వతంత్రించుకోవాలి. యేసు నామములో నువ్వు వాటిని ఎదిరించి కదా, దానికి తగ్గట్లుగా నీ జీవితాన్ని మలుచుకొని యేసు నామములో ఏం చేయాలి? ఆయన చేసిన కార్యముల కంటే గొప్ప కార్యములు నీవు చేయగలవు అని క్రీస్తు మాటల్లో మనము అనేక మార్లు మనం విన్నాం. హల్లెలూయా. కానీ ఈరోజు మనము ఏం చేస్తా ఉన్నాం? వణిగిపోతా ఉన్నాం, భయపడుతూ ఉన్నాం. కానీ గుర్తు చేసుకుందాం, స్మరణ సంఘానికి, సంఘదూతకు ఆయన తెలియచేస్తూ ఉన్నాడు, ఇదిగో అంతము వరకు సహించిన వానికి ఏమిస్తాడంట? జీవ కిరీటమును ఇస్తాడంట. హల్లెలూయా. మరి ఈరోజు ఎంతమంది కోల్పోయిన ధైర్యాన్ని తిరిగి పొందుకున్నాను అంటే, ఇది కాదు నా జీవితం మారదు, ఇంకింతే, నా బ్రతుకింతే, ఈ శ్రమలు, బాధలు, ఇబ్బందులు, అప్పులు, వేదనలు అన్నీ కూడా నేను ఎల్లకాలం అనుభవించాలి. వాక్యాన్ని చదవలేను, వాక్యాన్ని బోధించలేను, ప్రార్థన చేయలేను, నలుగురికి వెళ్ళి నేను బోధించలేను, భయము. మరి వాటి నుంచి నువ్వు బయటికి ఎప్పుడు వస్తావు? ఈ సత్యాన్ని నువ్వు గ్రహించిన నాడు. జయించిన వారిదే అని రాయబడి ఉంది ఇక్కడ కదా. జయించిన వారికి ఏమిస్తాడంట? 2వ అధ్యాయము 7వ వచనంలో, జయించు వారికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును కదా. తర్వాత ఇక్కడ 11వ వచనంలో, జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాటలండి కదా. మరి ఈ మాటలను మనము కొట్టివేయచ్చా? నిర్లక్ష్యం చేయొచ్చా? నిర్లక్ష్యము చేయకూడదు. దేవుడు ఈరోజు మనకు ధైర్యమునిస్తున్నాడు, విశ్వాసమునిస్తున్నాడు. ఆయన పరిచర్యను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన పరిచర్యలో రాజ్య సువార్తను ఆయన ప్రకటిస్తూ సాతాను చేత బంధించబడిన వారందరికీ కూడా విడుదలనిస్తూ ఆయన సంచరించాడు. కాబట్టి ఈరోజు కూడా మరి మన జీవితంలో ఎవరైతే అపవాది చేత పీడింపబడుతున్నారో, ఎవరైతే అపవాది చేతిలో బందీ అయి ఉన్నారో, ఆ శ్రమలు, ఆ దరిద్రమును అనుభవిస్తున్నారో, వారందరూ కూడా మరి విడుదల పొంది ఉన్నారు అని విశ్వసించాలి. హల్లెలూయా. చెప్పండి, నేను విడుదల పొంది ఉన్నాను. ఆ గొప్ప దేవుడు మన మధ్యలో సంచరిస్తూ, ఇదిగో మన మాటలన్నీ కూడా మీరు ఎవరెవరైతే విన్నారో వారి హృదయములోనికి వాటిని బలముగా నాటి, ప్రతి మాట కూడా మర్చిపోకుండా ఆ దేవాది దేవుని యొక్క చిత్తాన్ని మీ జీవితంలో జరిగించడానికి మీరు బలమైనటువంటి విశ్వాసులుగా, రాజులుగా, యాజకులుగా ఈ లోకమును ఏలుతూ, ఈ లోకాన్ని అనగా దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క బహుమానమును, ఆయన జయించిన ఈ లోకమును మనం స్వాధీనపరుచుకొని ఈ లోకములో సంచరిస్తూ, ఆయన నామమును గణపరుస్తూ, ఆయనను కీర్తిస్తూ, ఆయనను గణపరుస్తూ
మనం ముందుకు సాగి వెళ్దాం. ఈరోజు ఆ గొప్ప దేవుడు నీ జీవితంలో ఉన్నటువంటి ఈ శ్రమల నుండి, దరిద్రము నుండి ఆయన నీకు విడుదలను ఇచ్చి ఉన్నాడన్న సత్యాన్ని గ్రహించి ఇదిగో దేవునికి మహిమ చెల్లిద్దాం. చెప్దాము, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో తండ్రి నీకు మహిమ కలుగునుగాక, నీకు మహిమ కలుగునుగాక. మా జీవితంలో ఉన్న శ్రమలను, మా జీవితంలో ఉన్నటువంటి దారిద్రమును నువ్వు తీసివేసినందుకు వందనాలు, తీసివేసినందుకు వందనాలు. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నేను, నా కుటుంబము ఈరోజు నుండి మహిమలోనికి, అనగా ఈ శ్రమ నుండి, ఈ దారిద్రము నుండి మేము విడుదల పొంది క్రీస్తు ప్రేమలోనికి, క్రీస్తు మహిమలోనికి మేము ప్రవేశిస్తున్నాము. క్రీస్తుతో కూడా మేము ముందుకు సాగి వెళ్తాము. ఇంకా ఎప్పుడు వెనక్కి తిరిగి చూడము. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, వ్యాధి వచ్చినా, రోగం వచ్చినా, అపవాది నలగొట్టిన, శత్రువు ఎన్ని అగ్ని బాణములు వేసినా వాటన్నిటినీ ఆర్పుటకు, వాటన్నిటిని జయించుటకు చెప్పండి, నేను శక్తిమంతుడను, నేను శక్తిమంతురాలను, నేను అభిషేకముతో నింపబడిన అభిషిక్తుడను, అభిషిక్తురాలను. చెప్పండి, అభిషిక్తుడను, అభిషిక్తురాలను, దేవుని ఆత్మతో నింపబడిన దేవుని బిడ్డను, దేవుని కోసము బ్రతుకుతున్న దేవుని కుమారుడను, కుమార్తెను. చెప్దాం అందరం కూడా, నజరేయుడైన యేసు నామములో తండ్రి నీకే వందనములు, నీకే స్తోత్రము, నీకే మహిమ. నా జీవితములో, నా కుటుంబ జీవితములో, నా సంఘ జీవితములో ప్రభువా, ఈ రోజు మొదలుకొని నీ రాకడ వరకు మహిమ, ఘనత, ప్రభావములు నీకు చెల్లించుటకు విజయముతో మేము నిన్ను ఘనపరచుదుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.